హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ రోస్టెడ్ స్వీట్ కార్న్ చేస్తున్నాను. ఫస్ట్ దీనికి ఒక స్వీట్ కార్న్ తీసుకుని ఆయిల్ కారం వేసి మిక్స్ చేసి అది స్పూన్ తోటి స్వీట్ కార్న్ మీద అప్లై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? నేను కూడా ఇలా వెరైటీగా చేస్తేనే పిల్లలు ఇష్టంగా తింటారని యూట్యూబ్లో చూసి కార్న్తో ఏ వెరైటీస్ ఉన్నాయో చూసి ఇదొకటి బాగుందని నేను కూడా ఎప్పుడు చేయలేదు, అందుకే చేస్తున్నాను. ఇది చూద్దాం ఎలా ఉంటుందో రెసిపీ. అలా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొద్దిసేపు అప్లై చేసుకోవాలి స్వీట్ కార్న్కి. కంప్లీట్ అయిపోయింది. సెకండ్ దానికి కూడా అలాగే కారం ఆయిల్ కలిపిన దాని మిశ్రమాన్ని స్వీట్ కార్న్కి అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. కారం మిక్స్ చేసిందాన్ని ఇలా మిక్స్ చేస్తున్నాను. ఊరికే వెరైటీలు చేయాలంటే ఏం చేయాలి, ఏమి చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారో అస్సలు బ్రెయిన్కి పని చెప్పాల్సి వస్తుంది. యూట్యూబ్ ఉండగా మనకి ఏంటి, యూట్యూబ్లో చూసేసి చేసేసుకోవచ్చు. అలానే నేను కూడా ట్రై చేశాను. ఇప్పుడు ఎలా వచ్చిందో రెసిపీ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చేస్తుంటేనే నాకు యమ్మీగా తినాలనిపిస్తుంది. మా పాపకి ఉడకబెట్టింది వద్దంట, ఇలా వెరైటీగా చేస్తేనే తింటానేనా అని ఏడుస్తుంది. వీడియో కూడా తీయనంటుంది. ఇలా నెక్స్ట్ పొయ్యి మీద కాల్చుకోవాలి. అప్లై చేశాక రెండింటిని స్వీట్ కార్న్లు ఇలా నెక్స్ట్ ఒక ప్లేట్లో పెట్టుకుని చేయడం అయిపోయింది. మరొక ప్లేట్లో కారం, ఉప్పు, లెమన్ కలుపుకుని ఆ లెమన్ పీస్తోనే స్వీట్ కార్న్ మీద ఇలా రాసుకోవాలి. చూపిస్తా చూడండి, అందులో వీడియోలో చూపించినట్లుగా మీరు కూడా చేసుకోండి. చాలా ఈజీ రెసిపీ. అలా స్వీట్ కార్న్కి రాసుకోవాలి లెమన్తో. సాల్ట్, కారం రోడ్ సైడ్ బండి మీద అమ్మేలా అనిపిస్తుంది నాకైతే. చేస్తుంటే ఒక బయటికి వెళ్ళి తినే ఫీలింగ్ వచ్చేసింది నాకు తింటుంటే. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఇది ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అస్సలు సూపర్గా ఉంది. తిన్నాక పిల్లలు తింటారు కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకుంటే మంచిది. అందుకని నేను సెకండ్ దానికి కారం తక్కువ అంటించాను. స్వీట్ కార్న్తో చాలా రెసిపీస్ ఉన్నాయి. ఇదొకటి ట్రై చేశాను నేను. వీడియో తీసుకుంటూ చెప్తుంది. ఓకే, డైలీ ఏదో ఒక వెరైటీ చేయాలి కదా, స్కూల్కి వెళ్ళి వస్తారు కదా పిల్లలు, అందుకని ఇది ట్రై చేశాను ఇవాళ. టుమారో చూద్దాం. టేస్టీ టైం. ఫ్రెండ్స్